ఆయనేమో కఠినంగా కాకీలతో చేస్తే ఆయన లోపల ఉంటుంది కడుపు మండిపోయి. అది ఈయన కంట్రోల్ చేశాడు. నాయకులు కలిశారు, కానీ ఈ ఫ్యాక్షన్ గొడవలు వీటి మీద పడి బతికి సంపాదించుకునే ఎదవలు ఉంటారు, దున్నపోతుల్లాగా ఉంటారు, పందికొక్కుల్లా దోచుకు తింటారు ఓళ్ల మీద పడి. ఈ నాయకుల పేర్లు చెప్పి షాపుల దగ్గర బెదిరిస్తారు, వ్యాపారాల దగ్గర బెదిరిస్తారు, పొలాలు లాక్కుంటారు. దరిద్రులంతా చేసేది వాళ్ళే. ఆ దరిద్రులకు ఉపాధి లేకుండా పోయింది ఈ మధ్య కాలంలో. వాళ్ళని నాయకులే పెంచి పోషిస్తారేమో. అంటే వాళ్ళు మామూలుగా కంట్రోల్ చేశారు, వాళ్ళు నాయకులు అవాయిడ్ చేశారు. ఇదివరకు కోడెల శివప్రసాద్ కాసు ఉండేది, నాయకులను కూడా తరిమేశారుగా జనం అక్కడి నుంచి. కాసు మహేష్ రెడ్డిని ఓడించారు, అట్లాగే అతన్ని సత్తెనపల్లి పంపించేశారు కోడెల్ని. దాంతో దారికి వచ్చేసినాయి. దారికి వచ్చేసిన తర్వాత వీళ్ళు అంతా ప్రశాంతం అనుకున్న టైంలో ఇక వాళ్ళకి ఈ ట్రిప్ ఏదో ఒక మళ్ళీ లైఫ్ అండ్ డెత్ అన్నట్టు తయారైంది. ఇంకోటి ఏమైపోయింది, ఈ నాయకులకి క్రమంగా గ్రిప్పు లేకపోయింది ప్రజల మీద. ప్రజల్లో గ్రిప్ ఉండాలంటే జనంలో తిరగాలి, వాళ్ళకి సమస్యలు పరిష్కరించాలి, ఇవన్నీ చేయడం మానేసేసి అదంతా చేయాలంటే బోల్డ్ అంత పని, ప్రభుత్వంతో పని. అంతే కదా. ఇవన్నీ వర్కౌట్ కానప్పుడు ఏం చేయాలా, ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఆ ఎమోషన్ క్రియేట్ చేయాలంటే ఈ ఎదవలే కావాలి. మళ్ళీ ఈ ఎదవలను ఎంట పెట్టుకు తిరగడం బిగిన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన వెళ్ళి 100 మందిని పెట్టుకు రావడం కంటే 100 మందితో పరిచయం ఉన్నాడు అక్కడ పట్టుకొస్తే సరిపోతుంది కదా అనే లెక్కని ఎదవల్ని మళ్ళీ ప్రోత్సహించారు.